ఆలోల జలధి లోపల ఆలో నహి విడచి సురలు అసురులు పరవన్ కీలా కోలాహలమయ్యే హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఆ పాల సముద్రం లోపట క్షీరసాగరాన్ని మదిస్తున్నప్పుడు మందర పర్వతం దాన్ని గవ్వంగా చేసి వాసుకిని త్రాడుగా చేసి చిలుకుతున్నప్పుడు పుట్టినటువంటి ఆ కోలాహలము, దాంతోపాటు పుట్టినటువంటి ఇతరమైనటువంటివి అమృతము, విషము, ఇటువంటి మొదలైనటువంటివి కూడా ఎవరెవరు స్వీకరించారు, ఎలా పుట్టాయో చెప్పండి అని చెప్పి పరీక్షిత్ మహారాజు, భాగవతాన్ని వింటున్నటువంటి పరీక్షిత్ నరేంద్రుడు ఆ మహారాజు శుగయోగీంద్రుని వాళ్ళని అడుగుతున్నారట. అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ క్షీరసాగర మదన ఘట్టం లోపల హాలాహల భక్షణం అనేటువంటి కథ, ఆ యొక్క ఘట్టం అద్భుతమైనటువంటి ఘట్టం. హాలాహల భక్షణ ఘట్టము అంటే పరమేశ్వరుడు హాలాహలాన్ని, గరళాన్ని సేవించినటువంటి ఆ ఘట్టం అద్భుతంగా మన ఆంధ్ర మహాభాగవతం లోపల పోతన వారు వర్ణించారు. ఈ తెర తీసేలోపు కొన్ని విషయాలు మీకు తెరిపించి చూపిస్తాను. శుగయోగీంద్రుని పరీక్షిత్ అడుగుతున్నాడట, అయ్యా పార్వతీదేవి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, దేవతలందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, పరమేశ్వర హాలాహలం పుట్టిందయ్యా, పార్వతీ లక్ష్మీదేవినేమో విష్ణుమూర్తి స్వీకరించాడు, ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుపోయాడు, ఉచ్చేశ్రవాణి రాక్షసులు తీసుకుపోయారు, మరి హాలాహలం పరమేశ్వర ఎవరు తీసుకోవట్లేదు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేటువంటి వాడి నువ్వు తీసుకో, మరి రికమెండేషన్ ఎవరి ద్వారా చేయాలి, భార్య ద్వారా చేయాలి. అమ్మవారి దగ్గరికి పోయారట, పార్వతీదేవి దగ్గరికి, అమ్మా ఈ విషయాన్ని మీ ఆయనతో దాగించమ్మా అన్నారట. ఈమెం చేసింది, పరమేశ్వరుడు వంక చూసింది, పరమేశ్వరుడు పార్వతీదేవి వంక చూశాట. చూడంగానే ఆమె ఏమన్నది, హాలాహలాన్ని తాగమన్నది. పరీక్షిత్ మహారాజుకు అద్భుతమైనటువంటి సందేహం కలిగింది. అమరన్ లోకహితార్థమంచు అభవుండవుగాకయంచాడెవో అమరుల్ భీతిని మృంగుమీ అనిరివో అంభోజ గర్భాదులుందముగా వహరలెమ్ములెమ్మనిరివో తాజూచి కన్గంట అయ్యుమ ప్రాణేశ్వరునెట్లు మృంగమని అయ్యుగ్రానలజ్వాలలన్. దేవతలకు నీకు సంబంధం ఏందయ్యా పరమశివ? దేవతలు వచ్చి అనుకున్నారేమో, శివాను నీకు పుట్టుకే లేనటువంటి వాడవు, నువ్వు తాగితే మాత్రం నీకేమవుతుందయ్యా అని తాగమన్నారు. లేదా అంభోజ గర్భాదులు తముగావ లెమ్ము లెమ్మనిరివో, శివాను తపస్సులో ఎప్పటికీ కూర్చుని ఉంటావు కదయ్యా, ఒక్కసారి లేచి ఏదో ఛాయ్ తాగినట్టు ఈ విషయాన్ని తాగే అయిపోతుంది, లోకాలన్నీ కాపాడబడతాయి కదా అని అనుకున్నారు. తాజూచి కనుగంట అయ్యుమ, మరి భార్యే భర్తను విషం తాగమంటుందా? ఎక్కడైనా సాధ్యమేనా? ఏ భార్య అయినా కూడా భర్తను విషం తాగమంటుందా? మన దేశంలో మాత్రం తాగమనదు. ఖచ్చితంగా నిర్మోహమాటంగా మనం చెప్పగలిగినటువంటి విషయం. ఇక్కడ ప్రపంచంలో ఏ భార్య కూడా భర్తను విషం తాగమనదు. అటువంటి భార్య అయినటువంటి పార్వతీదేవి పరమేశ్వరుని విషం తాగమని ఏ నమ్మకంతో అన్నది అని పరీక్షిత్ అడిగినట. అనగానే మృంగెడివాడు విభుండని మృంగెడిదియు కరళమనియు మేలని ప్రజకున్ మృంగు అనే సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మదినమ్మినదో. మన పూర్తి తెలుగు భాష సారస్వతం లోపల స్త్రీ యొక్క గొప్పతనాన్ని, మంగళసూత్రం మాంగళ్యానికి ఉన్నటువంటి వైభవాన్ని వివరించేటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఇది. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మదినమ్మినదో. సర్వమంగళ స్వరూపమైనటువంటి సాక్షాత్ ఆ పార్వతీదేవే భర్తను విషం తాగవన్నదట. విషం తాగవనంగానే ఎందుకు తాగవన్నది? ఆమె మంగళసూత్రం మీద మంగళసూత్రాన్ని స్వమంగళ్యత్వాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఆవిడే. ఆమె అన్నదట, నా మంగళసూత్రం గట్టిదయ్యా, నువ్వు తాగిన మంగళసూత్రానికి ఏం బాధలే, తాగే అన్నదట. అటువంటి అద్భుతమైనటువంటి అనేక ఘట్టములు భాగవతంలో ఉన్నాయి. ఆ భాగవతాన్ని పరమేశ్వరుడు ఆ విషయాన్ని పరమేశ్వరుడు తీసుకొని ఎలా తాగాట అంటే, నోట్లో అల్లనేరుడు పండు ఏ విధంగానైతే మనం వేసుకుంటాము, నోట్లో ఇలా వేసుకుంటే ఆ విషయాన్ని తీసుకున్నాట. తన చుట్టూ సుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ గొబ్బిడన్ ఘన గంభీర రవంబుతో శివుడు
లోకద్రోహి హుంపోపురమ్మని కెంగేల తెమల్చి కూర్చిబడి కానంకించి జంబూఫలంబన సర్వంకషము మహావిషము ఆహారించే ఎలాగతిన్. ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు కేసీఆర్ను పిలిస్తే ఎలా ఉంటుంది, కేసీఆర్ వస్తే ఎలా మాట్లాడతారు, కేసీఆర్ మాటలోనే విందాం. కేసీఆర్ గారు, కేసీఆర్ మీరు మాట్లాడతారండి. అరే కూర్చోరు ఎదురు ఇక్కడ కూర్చోరు అది. తెలంగాణ నుండి ఏమనుకున్నావురే, ఏమనుకున్నావురే? తెలంగాణ అంటే పాగలగాళ్ళు అనుకున్నావు. తెలంగాణ అంటే ఇంత చిన్నసూపా, తెలంగాణ అంటే ఇంత లోకువా, ఇంత అన్యాయమా, ఇంత దారుణమా, అందరికి గారు పెట్టవా? కేసీఆర్ గారేదే, కేసీఆర్ కేంద్ర గారు బిడ్డ తోడుకలు తీస్తా, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వం, నేను సీఎం అయితా, బిడ్డ బచాయించుకోరుండు. సార్ క్షమించండి సార్. కేసీఆర్ గారు అయ్యా ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే ప్రోగ్రామ్ ముందుకు సాగుతుందండి. గట్లరా బిడ్డ ధరికి అర్థమైందా? ఇప్పుడు స్వర్గీయ అకే నాగేశ్వరరావు గారి పాటలు పాడతారట. ఈ ఆడపిల్లగాడు వచ్చి చాలా మంచిగా పాడతారు సార్. పాడేవాళ్ళ పేరు చెప్పండి సార్. పాడేటోళ్ళు ఏమా చింపిడి, భావన పురిగేళ్ళ మరియు మానస పగడాల, వీళ్ళ ముగ్గురు వరకు చాలా తెలంగాణ పాటలు కూడా పాడాను. నాకు చాలా ఇష్టమైనటువంటి సింగర్లు వీళ్ళు, మంచిగా పాడతారు. వినండి, ఇక కర్టీలు దివిండ్రా. జై తెలంగాణ మీరు చెప్పాలి రా. కేసీఆర్ వస్తే కేసీఆర్ చెప్తారు, మీరే చెప్పాలి జై తెలంగాణ. కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్, అర్థం చేసుకోండి. ఒక పిల్లవాడి వాచ్ ఉంది, కిడ్స్ వాచ్, కిడ్స్ వాచ్ ఉంది ఇక్కడ. ఎవరికి అవసరం లేకపోతే నేనే కుడి చేతికి పెట్టేసుకుంటా. కేసీఆర్కి ఇస్తే కొడతారు కదా. దాని మీద మేడి తెలంగాణ అని ఉండాలి, మేడిని చైనా అని ఉన్నది దాని మీద. అయితే మన ఈ సభకు ఒక ముగ్గురు విశిష్ట అతిథుల్ని పిలుస్తాం. అమరీష్ పురి. ఆ అమరీష్ పురికి ఒక డౌట్ వచ్చిందట, సందేహం కలిగిందని. ఆ సందేహాన్ని క్లియర్ చేయడానికి లేదా ఆ సందేహాన్ని ఇద్దరు వ్యక్తులు అడిగాట, ఎన్టీఆర్, సాయి కుమార్. మరి ఈయనకు వచ్చినటువంటి సందేహం ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటి, వాళ్ళ మాటల్లోనే విందాం. ఓవర్ టు అమరీష్ పురి. అద్భుతం, మహా అద్భుతం. ఎన్టీఆర్. అమరీష్ పురికి కాసింత జలుబు చేసింది కాబట్టి మాట కాస్త ఆ విధంగా ఉంది, అడ్జస్ట్ కండి. చంద్రబాబు కూడా వస్తాడు, ఏందా నువ్వు ఆగరాదు. ఎలక్షన్ సభలో ఉన్నాను, ఓట్లు పడ్డాయి, ఎంత టెన్షన్గా ఉందో నీకేం తెలుసు. ఏమయ్యా, జేడీ లింక్ కంటే చాలా టెన్షన్గా ఉంది. ఈఎస్ఏ తెలుసు అనుకున్నావా? ఏందా ఏం మాట్లాడుతున్నావు? కూర్చో. సరే అమరీష్ పురి గారు ప్లీజ్ దయచేసి. ఎన్టీఆర్, మీరు చెప్పండి, నీళ్ళల్లో నిమ్మకాయ వేస్తే మునుగుతుందా? ఏరా విధవా,
నీళ్లలో నిమ్మకాయ విట్రా నీ తలకాయ వేసినా మురుగుతుంది. నా డార్లింగ్ లక్ష్మీ పార్వతిని వేసినా మురుగుతుంది. స్టూపిడ్ ఫెలో. ఎన్టీఆర్ గారు, నేను మిమ్మల్ని నీళ్లలో నిమ్మకాయ వేస్తే మునుగుతుందా అని అడిగాను. ఒరే అంబరీష్ పురి, నీళ్లలో నిమ్మకాయ కాదురా ఏ కాయ వేసినా మునుగుతుంది. సరే, ఈ దగ్గర నుండి సమాధానం వచ్చేటట్టుగా లేదని చెప్పి మన అగ్ని పోలీస్ స్టోరీ సాయి కుమార్ అడుగుతున్నారు అమరీష్ పురి. సాయి కుమార్ గారు, మీరు చెప్పండి, నీళ్లలో నిమ్మకాయ వేస్తే మునుగుతుందా? ఏరా నీతి లేని కుక్క, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేని నువ్వు నీళ్లలో నిమ్మకాయ వేస్తే ఏమైతుందో అని అడుగుతావా? అగ్ని అగ్ని బ్యాడ్మింటన్ బాల్ తో షటిల్ ర్యాకెట్ గోడకేసి ఫాట్ 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 అని కొడితే స్మాష్ కాదురా లబే. అగ్ని అగ్ని అగ్ని. ఈ పవర్ తగ్గకముందే మన పోతురుగాక నాకేటి సిగ్గు అన్నాడు మహానుభావుడు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు. ఎన్నో భావగర్భితమైనటువంటి పాటలను రచనలను చేసినటువంటి మహానుభావుడు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి వారు. అటువంటి మహానుభావుడు మల్లీశ్వరి సినిమా దగ్గర మొదలు పెడితే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక చిత్రాలకు అద్భుతంగా పాటలు రాసినటువంటి మహానుభావుడు కృష్ణశాస్త్రి గారు. ఆయనకు చాలా సంవత్సరాల క్రితమే మాట పడిపోయింది. ఆయన ఏదైనా కూడా కాగితం మీద రాసి చూపించేవాడు. ఒక్కసారి పాట రాస్తే మళ్ళా దాన్ని కొట్టేసి 100 సార్లు రాసి 110 సార్లు మళ్ళీ చింపి కాగితాలు రాసి మలిచి అటువంటిది కాదు. మహానుభావుడు ఒక్కసారి రాశాడంటే అది పాట. అంత గొప్ప కవి కృష్ణశాస్త్రి వారు. ఆయన కళ నుండి జారువారినటువంటి అద్భుతమైనటువంటి దేశభక్తి గీతం జయ 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 ప్రియ భారత జనహిత్రి దివ్యధాత్రి. ఆ అద్భుతమైనటువంటి బిడ్డ మంచిగా ఉన్నారా అందరూ? సహిస్తున్నారా బిడ్డ? మీ పాంచన్ మీ కాల్మత్త తెలంగాణకి వెళ్ళి వచ్చిన ఎప్పుడే వరంగల్కి వెళ్ళి మళ్ళా నేను ఈడ ప్రోగ్రామ్ ఇట్లా అవుతా అంటే ఇక్కడికి వచ్చిన బిడ్డ. ఇక రావు సాబ్ చూసి ఇక ఓ పోరాదు మళ్ళా నాకు స్టేజ్ మీద పోయి 2 ముచ్చట్లకి చెప్పరాదు అన్నాడు. ఇంకా మరి రావు సాబ్ తోటి ఎక్కువ తక్కువ పెట్టుకుంటే ఈ సాఫ్ చేస్తాడు సారు. ఇక అంతనే అందుకని వచ్చిన బిడ్డ. ఇక ఎలక్షన్లు అవుతానే కదా బిడ్డ, ఇక ఎలక్షన్లలో ఓట్లు గిట్టేసి ఇక్కడికి వచ్చిన అన్నట్టు. ఇక మంచిగా ఏంటంటే ఆడ మస్తు నడుస్తాను కొడుక. ఒకటి హల్చల్ ఇక ఆగం అయోమయం జగన్నాథం నడుస్తాను కొడుక. ఇదంతా ప్రశాంతంగా ఉన్నారు ఆ కొడుక. అంత మంచిగా మాలపాటి మంచిగున్నావా? అరే చాలా దినాలు అయింది, పోయిన సంవత్సరం వచ్చిన. అరే మంచిగున్నారా సార్? మీరంతా పిల్లగాళ్ళకి ఇట్లా అందరూ మంచిగున్నారు. మురళి సార్ నమస్తే, మంచిగున్నావా సారు? అది సార్ దూపైతాన్ని నీళ్ళు తాగుతాను, ఒకటే నీళ్ళు తాగుతాను సార్ అప్పటికే. అయితే బిడ్డ ఏంటంటే ఇప్పుడు ఇక మళ్ళీ చిన్నపిల్లగాళ్ళు వచ్చి ఒకటే ఎగురుతారట, ఇయ్యర ఎగురుతారట పాటలకు. అరే ఏం పాటలు బిడ్డ? ఇక ఏంటంటే యాది మరిచిన బిడ్డ. ఇక పాటలు 2 గిట్లు ఉన్నాయి, ఇక వైలా చూసుకుంటా చదవాలి. అరే మొన్ననే వచ్చింది కదా సినిమా, ఏంద్రా అయ్యింది అది. సినిమా చూపిస్తామావా అని ఒకటే అంటాను. ఈ చిన్నపిల్లలు మరి ఏం సినిమా చూపిస్తారా ఏందో. ఇక దాని వెనక పొంటి ఏం పాడతారంటే కాటం రాయడ పాటకు కూడా ఈ స్టెప్పులు వేస్తారట. ఇక మీరు ఎగరటోళ్ళు ఈడు ఎగురుండ్రా పోయి వీడికి మీదికి రాకుండ్రు. ఈ లేక పిల్లలు అసమంటి వాళ్ళు పిల్లగాళ్ళు బెదురుతారు. గట్లా ఆగం చేయకుండ్రి మీ బాంచర్ మీ కాలు మొక్తా.